ప్రభు మీద సందేహపడిన భువన డిటెక్టివ్ని కలుస్తుంది. అలా ప్రభు గురించి విచారణ చేస్తారు. అనుకోకుండా ప్రభు కెమికల్ ఫ్యాక్టరీకి డిటెక్టివ్ చీఫ్ భువన కలిసి వెళ్తారు. అక్కడ వాళ్లకు అనుకోని ఓ విచిత్రం ఎదురవుతుంది. భువన శవాన్ని కెమికల్ లిక్విడ్లో భద్రపరిచి ఉన్నట్లు చూస్తారు. ఆ డెడ్ బాడీని చూసిన భువనకి గతం తాలూకా విషయాలన్నీ జ్ఞాపకానికి వస్తాయి. తను భువన కాదని, తను జెన్నిఫర్ని అని చెబుతుంది. ప్రభు గురించి అన్ని నిజాల్ని బట్టబయలు చేస్తుంది జెన్నిఫర్. ప్రభుకి పెళ్లి కాలేదని చెప్పి తనను ప్రేమించాడని చెబుతుంది. భువనను కోపంలో ప్రభుయే గన్తో షూట్ చేసి చంపాడనే నిజం బయట పెడుతుంది జెన్నిఫర్. కారులో వెళ్తుండగా తనను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకోమని అడిగాడని చెబుతుంది. ఇదివరకే భార్యను చంపిన ప్రభుని పెళ్లి చేసుకోవడం కుదరదని చెప్పానని చెబుతుంది. ఆ సమయంలో కారు యాక్సిడెంట్ అయ్యి లోయలో పడిపోయామని చెబుతుంది. హాస్పిటల్కి తీసుకువచ్చిన తర్వాత నన్ను సర్జరీ రూమ్లోకి తీసుకువెళ్లి భువన మొహాన్ని నా మొహంగా మార్చాడని చెబుతుంది. ప్రభు తను చేసిన హత్య నుండి తప్పించుకోవడానికే ఇలా చేశాడని, అందువలనే సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్ ఇస్తుండగా గొడవ పెట్టుకొని తీసుకువెళ్ళిపోయాడని చెబుతుంది. నేను నమ్మలేని విధంగా భువనను నేనే చంపేశానని ఓ కథనాన్ని నా మీదికి నింద వేశాడని చెబుతుంది. కమిషనర్ భార్య రేవతి అన్ని నిజాలు నిరూపిస్తుందని తెలుసుకొని అదే సమయంలో విశ్వనాథ్ రేవతిని బెదిరించాడన్న విషయాన్ని వాడుకొని విశ్వనాథంలా డ్రెస్ చేసుకొని ప్రభుయే రేవతిని చంపేశాడని చెబుతుంది. నేను భువనలా ప్రభు ముందు ప్రవర్తించినప్పుడు ఇలాంటి విషయాలని తెలుసుకున్నానని చెబుతుంది. ఇక కెమికల్ ఫ్యాక్టరీకి భువనగా ఉన్న జెన్నిఫర్ వెళ్ళిందని తెలుసుకున్న ప్రభు వెంటనే అక్కడికి పరుగులు తీస్తాడు. జెన్నిఫర్కు డిటెక్టివ్ చీఫ్కి గన్ చూపించి బెదిరించి మర్యాదగా తనతో రమ్మని జెన్నిఫర్ని పిలుస్తాడు ప్రభు. అంతలో అక్కడికి వచ్చిన విశ్వనాథం కమిషనర్ను నెట్టేసి అక్కడి నుండి భువనని ఎత్తుకొని జెన్నిఫర్ను తీసుకొని వెళ్ళిపోతాడు ప్రభు. విశ్వనాథం భువన డెడ్ బాడీని అక్కడ చూస్తాడు. అక్కడ విశ్వనాథ్ భువన డెడ్ బాడీని చూసి బాధపడతాడు. వాళ్ళ కారును కమిషనర్ డిటెక్టివ్ ఫాలో అవుతారు. నీ వలన ఆరంభించిన ఈ సమస్యకి నీ ద్వారానే ముగింపు పలుకుతా అని జెన్నిఫర్తో అంటాడు ప్రభు. ఏ చోటున మన జీవితం మలుపు తిరిగిందో అక్కడే మన జీవితానికి ముగింపు పలుకుతా అని అంటాడు. నువ్వు నా దగ్గర పెళ్ళైన విషయం దాచావు, అది మొదటి తప్పు. నీ భార్యను చంపేశావు, అది రెండో తప్పు. యాక్సిడెంట్ తర్వాత నా రూపాన్ని మార్చేశావు, అది మూడో తప్పు. ఇలా ఇన్ని తప్పులు చేసిన నిన్ను నేనెలా క్షమిస్తా అంటుంది జెన్నిఫర్. అన్నిటికీ కారణం నీ మీద నాకున్న ప్రేమ అని ప్రభు అంటాడు. దయచేసి తనకు భార్యగా ఉండమని అడుగుతాడు. తాను చేసిన తప్పులకి సాక్ష్యం లేదని ఎవరూ కనిపెట్టలేరని అంటాడు. జెన్నిఫర్ మాత్రం క్షమించే ప్రసక్తే లేదని అంటుంది. కారు ఆపమంటూ గొడవ చేస్తుంది. ఇద్దరు అలా గొడవ పడుతూ ఉండగా కార్ డోర్ ఓపెన్ అయ్యి జెన్నిఫర్ కింద పడుతుంది. ప్రభుతో పాటు కార్ లోయలో పడిపోయి మంటల్లో కాలిపోతుంది. అంతలో అక్కడికి విశ్వనాథ్ కమిషనర్ డిటెక్టివ్ కూడా వస్తారు. అలా ప్రభు మంటల్లో పడి కాలిపోతాడు. నేరం దాగదని నిజాన్ని నిరూపించే కథనంతో ఆద్యంతం ఉత్కంఠత రేకెత్తించింది. నేరస్తుల మాయోపాయాలకు అమాయకులు నలిగిపోయే తీరుని ఆసక్తిదాయకంగా చూపించిన అద్వితీయ సీరియల్ పునర్జన్మ.